బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విడుదల రజనీ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. ప్రతివాదికి నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. విడుదల రజనీపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు విడుదల రజనీ. విడుదల రజనీ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. ప్రతివాదికి నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. విడుదల రజనీపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు విడుదల రజనీ. రైట్, ఇక విడుదల రజనీ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని, ఏదైతే మరి మాజీ మంత్రి విడుదల రజనీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల క్రితం పిల్లి కోటి అనే ఎస్పీ అతను కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా మరి గత ప్రభుత్వంలో అటు సిఏ సూర్యనారాయణ వారి పిఏలకు సంబంధించి మొత్తం 5 పైన కూడా ఆ కేసు నమోదు చేయాలని హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు అదేవిధంగా సిఐ సూర్యనారాయణతో పాటు పిఐల పైన కూడా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన కూడా ఇటీవల మనం చూసాం, అటు పత్తిపాటి పుల్లారావు మధ్య అటు మాజీ మంత్రి విడుదల రజనీ మధ్య మాటల యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో కూడా ఇటు హైకోర్టుని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా న్యాయమూర్తి 18కి వాయిదా వేశారు. 18న కూడా ఈ కేసు మరోసారి బెంచ్ మీదకి వచ్చిన తర్వాత మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం న్యాయమూర్తి తీసుకుంటాడనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.